బొబ్బట్లు చేయడం చాలా కష్టమని చెప్పి బొబ్బట్లు ఎవరూ ట్రై చేయరండి. కానీ నేను చెప్పిన ప్రాసెస్‌లో బొబ్బట్లు ట్రై చేశారంటే మీరు ఈజీగా ఎన్ని బొబ్బట్లైనా చేసేస్తారు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పులు గోధుమ పిండి, టేస్ట్‌కి సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని దీన్ని మెత్తటి చపాతీ పిండి డౌలాగా అయితే మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక గరిటె నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయినా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బొబ్బట్లు టేస్ట్ అంతా ఈ రవ్వ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 3 కప్పుల వాటర్ వేసుకొని వేడి నీళ్ళు దీన్ని మెత్తగా ఉడకబెట్టేసుకొని ఇది ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు అలాగే 1 కప్పు మనం పటికి బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ ఏదో ఒకటి వేసుకొని దీన్ని మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇది ఆరిన తర్వాత నెయ్యితో ఇట్లాంటి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా చపాతీ డౌను మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా చేత్తో ఇలా అనుకొని మనం ముందుగా రవ్వ ఉండి అయితే చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా లోపల పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని దీన్ని చపాతీ ఎలా అయితే చేసుకుంటామో స్లోగా అట్లాగైతే చేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనము నెయ్యితో కాల్చుకున్నామంటే ఎన్ని బొబ్బట్లైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. బొబ్బట్లు అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఎవ్వరూ ట్రై చేయరు కదా, ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో బొబ్బట్లు ట్రై చేయండి. ఈజీగా ఫెస్టివల్కి ఎన్ని బొబ్బట్లైనా చేసేసుకోవచ్చు. నెయ్యితో కాల్చుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే బొబ్బట్లు అయితే టేస్ట్ అద్దరిపోతాయి. నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.